నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారు ఎలా ఉన్నారండి? నిన్న దినము ఎలా గడిచింది? కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ యొక్క చేతి వృత్తులు, మీ వ్యాపారాలు దేవుడు ఆశ్వాదకరంగా నడిపిస్తున్నారు కదూ. తప్పకుండా మీ కష్టార్జితాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నిరాశ చెందకు. దేవుడు తన కార్యాన్ని తగిన కాలమందు ఆయన చేస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో కొనసాగు. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఇచ్చారు. మరి ఉదయకాలం కృతజ్ఞతగా మరి మొదటి జామున దేవుని సందులో జీవన తొలి సంధ్య ఆయనతోనే ప్రారంభమైందా? కొద్దిసేపు ప్రార్థన చేసుకుని కొంచెంసేపు వాక్యం ఏమైనా చదువుకున్నావా? ఒకవేళ ఇంకా చదువుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యలో మీరు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ప్రియదేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా అను సంఘముతో మాట్లాడుతూ ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. మొదట ఆయన చెప్తున్నమాట, నేను త్వరగా వస్తున్నాను. త్వరగా వస్తున్నాను అన్న మాట చెప్పిన వెంటనే జాగ్రత్త కూడా చెప్తున్నాడు, మెలకు కూడా చెప్తున్నాడు. ఏమిటి? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీ కిరీటము ఎవరు అపహరింపకుండా ఉండడం కోసం. చూసారా? అంటే దేవుని సన్నిధిలో ఆయన సమీపంగా, ఆయన త్వరగా వస్తున్నాడు అన్నది ఎంత సత్యమో, ఆయన త్వరగా వచ్చే క్రమములో నీ కిరీటాన్ని, నీవు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఆయన వచ్చే సమయానికి నువ్వు గట్టిగా పట్టుకోవలసింది, ఆయన ముందు నీవు చూపించవలసింది పోగొట్టుకుంటే ఆయన ముందు ఏం ధైర్యంగా నిలబెడతావు? అదవుతుందన్నమాట. నువ్వు దేవునికి ఇచ్చినది దేవుడు వచ్చే సమయానికి చూపించకపోవడం. కొన్ని తలాంతులు ఇచ్చి యజమానుడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి 5 తలాంతుల వాడు చక్కగా దాన్ని చేశాడు, అలాగే తర్వాత తలాంతుల వాడు దాన్ని కూడా చక్కగా చేశాడు. కానీ ఒక తలాంత వాడు ఏమి చేయలేదులే. వచ్చే సమయానికి ఒక తలాంతను, ఆ తలాంతను కూడా భూమిలో పాతి పెట్టాడు. అంటే దేవుడు వచ్చే సమయానికి నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టుకోవాలి. సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమో భద్రత కూడా అంతే ప్రాముఖ్యం. కలిగి ఉన్నది జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటే దొంగిలించేవాడు ఒకడు తిరుగుతున్నాడు. నీ దగ్గర నుంచి నీ కృపావరవలను, నీ దగ్గర నుంచి నీ పరిశుద్ధతను, నీ దగ్గర నుంచి నీ మారు మనసును, నీ ప్రత్యక్షతను, నీ పిలుపును దొంగిలించి నేను బలహీనపరిచి, నేను నిలువెచ్చని స్థితికి తీసుకొచ్చి నీకు నిద్రమత్తు కలుగు చేసి నువ్వు మత్తులోకి వెళ్ళినప్పుడు ఏదైతే గట్టిగా పట్టుకోవాలో అది దొంగిలించే ప్రమాదం ఉంది. అంతే కదా? సంసోను మత్తుడైనప్పుడు, నిద్రపోయినప్పుడే కదండి అతని అభిషేకం పోయింది, అతని ప్రత్యేకత పోయింది, అతడి బలం పోయింది. అవును ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో గట్టిగా పట్టుకోవడంలో గట్టిగా ఉండాలి. అదే మరొకసారి, గట్టిగా పట్టుకోవడంలో దిట్టగా ఉండాలి. పొందుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని గట్టిగా పట్టుకోవడం మరొక ఎత్తు. పొందుకోవడంలో సక్సెస్ అవుతున్నారు కొంతమంది, కానీ ప్రభు రాకడ వచ్చే వరకు దాన్ని గట్టిగా చేపట్టుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఒక రకమైన అశ్రద్ధ, నిర్లక్ష్యం భక్తి విషయంలో. పర్లేదులే, మనం బాగానే ప్రార్థన చేస్తున్నాం, పర్లేదులే బాగా ఆదివారం గుడికి వెళ్తున్నాం, ఏదో మనవంతుగా మనం చేయగలిగిన భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకునే స్థితిలో మనం ఉన్నామా? నిజంగా దేవుడిచ్చింది ఇంకా మనలోనే ఉందా అన్న ఆలోచన కానీ గ్రహింపుని కానీ ఈరోజు లేకపోవడాన్ని బట్టి చాలామంది ప్రభు ముందు పోగొట్టుకున్న వారిగా నిలబడుతూ ఉన్నారు. పెండ్లి విందులోకి అందరూ రమ్మన్నాడు, అందరూ వచ్చిన తర్వాత అందులో ఒక వ్యక్తికి పెండ్లి వస్త్రం లేదు, వచ్చేసేయడం అంతే, కలిసిపోయాడు. ఈ వాక్యం విని ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో జాగ్రత్త. ఈ మాటలు వింటున్నావు నువ్వే, జాగ్రత్త. దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టుకో, గట్టిగా పట్టుకో. ఆ ప్రభు వచ్చే వరకు నమ్మకంగా అందులో ఉండు.
ప్రభు వచ్చే వరకు నమ్మకంగా దాన్ని కాపాడుకో. కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుమో. కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోను వాక్యం చెప్తుంది స్పీడ్గా. కాబట్టి దేవుని సన్నిధిలో కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుకోవడంలో ఆయన కృపను అడుగుదాం. అయ్యా నీ కృప కావాలయ్యా. ఎక్కడ నేను సంపాదించిన ఆత్మీయంగా పోగొట్టుకోకూడదయ్యా. నీవు వచ్చేటప్పటికి నేను నిలువెచ్చని స్థితిలోనో, నువ్వు వచ్చేటప్పటికి ప్రభా నేను పురుషుడుగానే ఉండకూడదయ్యా. ఆత్మ ఆరిపోయినట్టుగా ఉండకూడదయ్యా. నువ్వు వచ్చేటప్పుడు కూడా ప్రభా నా ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. నీ రాకడకు అన్ని విధాలు నన్ను సిద్ధపరచండి అని ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రేమించి మనోదనిపించావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. అనేక మందికి లేని అవకాశం మీరు మాకు ఇచ్చారు. వందనాలు. ఈ ఉదయం కాలము నేను ప్రేమిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాలం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. అవును ప్రభా, కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాం. నేను అక్కడ అత్యంత సమీపంగా ఉంది కాబట్టి భద్రత కలుగు చేయండి, మెలకువ దయచేయండి నాయన. గట్టిగా పట్టుకోవడంలో ప్రభా నేర్పరతనం దయచేయమని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఏది కూడా సాతాను అపహరింపకుండానట్లు అయ్యా నేను స్తోత్రాలు ప్రభా. మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నేను స్తోత్రాలు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని, ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, సర్జరీ చేయించుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చేతి వృత్తులు దీవించండి, వ్యాపారాలు దీవించండి. ఆయా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఇంటర్వ్యూల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. జైలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. జరుగుతున్న యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుని నిబలపరచండి. ఈరోజు ప్రభా దినచర్య అంతట్లో తోడుగుండి ఆశీర్వాదకరంగా నడిపించమని మహిమ పొందమని యేసు నామమున చిన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.